రెడ్డి గారు ఇంతకుముందుకు ఎలక్షన్ల ముందట ఏవైతే హామీలు ఇచ్చిండో అవి హామీలు ఇంతవరకు అమలు చేయలేదన్న. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. మేము కొత్తగా గొంతమా కోరికలు మేము అడుగుతలే. ఆర్గో ముందుకే ఇచ్చిండు. మా ఓట్లు మేము ఆయనకే చేసినాం. ఇస్తాన్ని నమ్మినాం మోసపోయి ఇక రోడ్ల మీద పడ్డాం. మీరు ఇది సుందరాంగుల పోటీలకు కూడా డబ్బులు వస్తాయి. ఫుట్బాల్ ఆడుకునే డబ్బులు వస్తాయి. ఏదో బొమ్మట గాంధీ బొమ్మనో ఏ బొమ్మనో లేదా విగ్రహం దానికి 70 కోట్లు 80 కోట్లు దానికి వస్తాయి. కానీ వికలాంగులకు మీరిచ్చిన హామీలేనా రేవంత్ రెడ్డి గారు? మీరిచ్చిన హామీలే మేము అడుగుతున్నాం. కొత్తగా మేము ఏం అడుగుతలేము. టైం ఎన్ని నెలలు కావాలి? ఈ 2 నెలలని 29 నెలల సంతతి ఇప్పుడు 3 నెలలకు పిల్లలు అంటే ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఏం సంగతి అది మాట్లాడదైనా? మాకు హక్కునే కొట్లాడుతున్నాం. మాకు హక్కు ఇస్తాను కాబట్టి ఇవ్వాలి మాకు. అది కానీ 3 నెలలకు పిల్లలు అంటారా, పెళ్లి చేసుకున్నాకంటారా, శాతగాని మాటలు ఏమని మాట్లాడే మాటలు. మా ఇస్తారా లేకుండా లేదని చెప్పాలి. మా గురించి వికలాంగులు వేసి రోడ్డు మీద పడేసలో ఏంది ఇది? హ్యాండిక్యాప్లు అంతా గోస పుచ్చుకుంటుండు. గోస ఇది మరీ అన్యాయం మమ్మల్ని చేసడం అంతా. గుణపాఠం చెప్పేదాకా చూస్తాడు. ఇట్నే మేము చెప్తాం. మేము అది అట్లా అనుకోకూడదు ఎప్పుడైనా. మేము తలుచుకుంటే మేము అది చేస్తాం. చేసుకుంటే మళ్ళీ ఏమవుతుంది? కదలకుండా మేము మళ్ళీ ధర్నా చేస్తాం. మళ్ళీ దిగుతూనే ఉంటాం. మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ అయితేనే ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పిస్తాం మాతోటి? ఎన్నిసార్లు రోడ్డు మీద ఎత్తేస్తావు? ఎన్నిసార్లు మనం బాధ పెడతావు? ఈ బాధ అనేది నీకు బాధ అనిపిస్తలేదా? హ్యాండిక్యాప్ వల్ల గోసదాలు కదా. ఎన్ని పేగులు ఎన్ని వేసుకుంటాడు సార్? అంటే 29 మళ్ళీ 2029 వచ్చేదాకా లక్షల మంది వికలాంగులు లక్షల మంది పేగులు వేసుకుంటాడా? వేసుకుంటా తిరుగుతాడా? వేసుకుంటా కనబడతావా? పేగులు వేసుకుంటే మాటలు తప్పుడు మాట. మమ్మల్ని అట్లా గోస పెట్టి అనడు. మాది మమ్మల్ని అనకూడదు. అట్లా అనకూడదు. మమ్మల్ని అంటే ఏమొస్తుంది ఆయనకు? ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీ విజ్ఞతకే వదిలేస్తాం. రేవంత్ రెడ్డి గారు పేగులు మెడలు వేసుకుంటారా మీరు? సరే వేసుకొని, మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వేసుకొని మీరు ముఖ్యమంత్రి అవ్వడము మా అదృష్టం కాదు, మా దురదృష్టం. తెలంగాణ మేము చేసుకున్న పాపం. అది ఇస్తా అన్నాడు. ఎక్కిన నెల నుంచే ఇస్తా అన్నాడు. ఇంత 3 ఏళ్ళు అయినా నెల కాలేదు ఆయనకి. ఆయన చదువు వస్తుందో రాదో మరి. చదువు లేని వాళ్ళు మేమే నయం అనుకుంటా ఆయనకంటే. అంతే మరి. ఆయనకు 3 ఏళ్ళు అవుతుంటే 3 రోజులు కూడా అయినట్టు కనిపిస్తలేనట్టుంది ఆయనకి. మా దగ్గరకు వచ్చే వరకు ఆయన దగ్గర బడ్జెట్ లేదు. నన్ను కోసుకోండి కాల్చుకోండి అంటాడు. ఆయన ఏమన్నట్టు అన్నీ ఆడతాడు. కోసుకోండి కాల్చుకోండి అని అంటే మేమేం చేస్తాం? ఆయన కోసుకొని కాల్చుకొని మేము గద్దె దిగిపోతే ఎవరైనా ఇచ్చేటోళ్ళని ఇస్తారు కదా. ఆయన దిగడం లేదు, ఇంకొకరికి ఇవ్వనివ్వట్లేదు. ఏం చేయట్లేదు ఆయన. ఆయనక మరి ఆయన చూసి ఎవరు అప్పు ఇవ్వట్లేదేమో. వాలీబాల్ ఫుట్బాల్ ఆడతాడు. ఈ సుందరాంగుల పోటీలకు కూడా డబ్బులు వస్తాయి. ఆడుకొని డబ్బులు వస్తాయి. ఏదో బొమ్మట గాంధీ బొమ్మనో ఏ బొమ్మనో లేదా విగ్రహం దానికి 70 కోట్లు 80 కోట్లు దానికి వస్తాయి. హక్కునే కొట్లాడుతున్నాం. మాకు హక్కు ఇస్తాను కాబట్టి ఇవ్వాలి మాకు. అది కానీ 3 నెలలకు పిల్లలు అంటారా, పెళ్లి చేసుకున్నాకంటారా, శాతగాని మాటలు ఏమని మాట్లాడే మాటలు. మా ఇస్తారా లేకుండా లేదని చెప్పాలి. మా గురించి వికలాంగులు వేసి రోడ్డు మీద పడేసలో ఏంది ఇది? ఇంత చాలా అనిపిస్తుంది. నేను చూసినాక ఇంకో ముఖ్యమంత్రిని చూడక్కర్లేదు అనిపిస్తుంది. అంత మంచిగా చేస్తున్నారు. ఏదో గప్పాలు మీడియా ముఖ్యమంత్రిని హోదా అని చెప్పి మీడియా ముందు మాట్లాడినట్టు కాదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నీకు దమ్ముంటే వికలాంగుల ముందుకు రా. డిసెంబర్ 3వ తారీఖు వికలాంగుల ముందుకు రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే